విష్ణు ప్రభు మతేష్ నడుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ సెషన్లో జాయిన్ అయినందుకు. మొదటిగా మనం చక్కగా సర్వమంగళం కావాలి అని మంగళాచరణం చేసి మన కార్యక్రమం అనేది మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపతకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పదాన్ సాగన లలిత శ్రీ విశాఖాన్వితాంశాం. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామిని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో వదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిసి నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवयां भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मूकं करोति वाचालं पङ्गं लङ्घयते गिरिं यत्कृपातहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. చాలా సంతోషం. ఉదయాన్నే మనం చక్కగా ఇలా భక్తుల సాంగత్యంలో కలుసుకొని, అలాగే మనం పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. గీతామృతం అని ఒక పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ గీతామృతాన్ని మనం ఆస్వాదించడానికి ప్రతిరోజు ఉదయం చక్కగా ఇలా భక్తుల సాంగత్యంలో ఉండి చక్కటి భౌతిక శ్లోకాల గురించి తెలుసుకోవడం నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నా. ఇవాళ మనకి రానున్న 27వ తారీఖున రథయాత్ర ఉంది కాబట్టి రథయాత్ర గురించి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ముందుకు రావడం జరిగింది. జగన్నాథుడి యొక్క లీలలు వింటుంటేనే ఎంత ఆనంద అమృతంలో మునిగిపోతామో దాని గురించి ఇవాళ చర్చించే ప్రయత్నం చేద్దామండి. అండ్ ముఖ్యంగా జగన్నాథుడు అంటే మొత్తం జగానికి నాథుడు అండి. ఎన్నో అద్భుతమైన లీలలు చేయడానికి ఈ ప్రపంచానికి రావడం జరిగింది. నేను జగన్నాథుడు ఎలా వచ్చారు దాని గురించి మీకు చక్కగా వివరించి చెప్పడం జరిగింది. జగన్నాథుడు మనకి ఎలా వచ్చారు, ఎలా లీలలు చేశారు, అసలు జగన్నాథుడు రూపం ఎలా ఉందో దాని గురించి నేను కొన్ని విషయాలు మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇవాళ ఇంకో కొన్ని లీలలు దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనకి ఎస్ఎస్ గంగపాల ప్రభు కూడా వచ్చి మాతాజీ అనుష మాతాజీ లక్ష్మీ మాతాజీ కూడా వచ్చి మీకు చక్కగా అన్ని లీలల గురించి చెప్పారు. ఇవాళ కొన్ని లీలలు మనం కని విని ఎరుగని లీలల గురించి ఇవాళ చర్చించబోతున్నాం అండి. అవి వింటూ నేను చెప్పాను కదండి, రసామృతం, ఆ అమృతాన్ని మనం ఆస్వాదించవచ్చు. అలాంటి నీళ్ళ గురించి చర్చిద్దాం. జగన్నాథుడికి ఎప్పుడైతే ఎవరికైనా గర్వం వచ్చిందనుకోండి, తను ఊరుకోరనమాట, సహించరు. ఆ గర్వాన్ని
ఎమ్మడే దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చూసాం బ్రహ్మ విమోహన్ లీల. అలాగే ఇంద్రుడు కూడా చాలా గర్వం వేసేసి నేను వర్షం కురిపించా బృందావన వాసుల్ని అందరినీ నేను ఇది చేసేస్తా అని చెప్పినప్పుడు ఎలా ఇంద్రుడి యొక్క గర్వాన్ని కూడా ఎలా అణిచారో మన కృష్ణలీలలో చర్చించవచ్చు. ఈ జగన్నాథుడి లీలలో కూడా ఇంకో ఎన్నో అద్భుతమైన లీలలు చేశారండి. దాని గురించి గర్వ అంటే ఆ గర్వాన్ని ఎలా అణిచివేశారన్న విషయం గురించి వాళ్ళు చర్చించబోతున్నాం. ఒకానొక సందర్భంలో సుదర్శన్ తెలుసా అండి అందరికి? ప్రత్యేకంగా కాకపోయినా కూడా అంటే డైరెక్ట్ కాకపోయినా కూడా ఎప్పుడన్నా విన్నారా అండి పేరు సుదర్శన్? సుదర్శన చక్రం కదండి. ఆ సుదర్శన్ చక్రం విన్నారా అండి అందరూ? ఎస్ ప్రభుజీ విన్నాను. విన్నారు కదా. సుదర్శనుడు చాలా గొప్ప భక్తుడు అండి. అంటే దేవాదేవుడికి గొప్ప భక్తుడు. అందుకే సుదర్శన చక్రం ఎప్పుడు అంటే మనకి రైట్ హ్యాండ్ లో ఉండడం అనేది చూస్తుంటాం. కృష్ణకి ప్రతి నిత్యం ఎక్కడికి వెళ్ళినా కూడా సుదర్శన చక్రాన్ని తీసుకొని వెళ్ళడం అనేది చూస్తుంటాం. అలాంటి సుదర్శనునికి ఒకనొక సందర్భంలో కొద్ది గర్వం వచ్చింది. అదేంటంటే నా అంత గొప్ప భక్తుడు లేడేమో, నేనే చాలా గొప్ప భక్తుణ్ణి. ఆ అలాగే దేవదేవుడు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా నన్నే వాడుతుంటారు, సుదర్శన చక్రాన్ని వాడుతుంటారు అని ఇలా గర్వం రావడం జరిగింది. అంటే దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిపాటి గర్వం వచ్చినా కూడా నేను చెప్పాను కదండి, అది తగ్గించే ప్రయత్నం అనేది చేస్తుంటారు. అప్పుడు సుదర్శన్ని గమనించిన జగన్నాథుడు అప్పుడు ఏం చేశారంటే సుదర్శన్ని పిలిచి చెప్పారు, అయ్యా నాకు ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. అతను అంటే ప్రతి నిత్యం రామనామాన్ని జపిస్తూ ఉండిపోతారు. అతన్ని వెళ్ళి తీసుకురా అయ్యా అని చెప్పడం జరిగింది. గొప్ప భక్తుడు రామ భక్తుడు ఎవరండి? హనుమాన్ హనుమాన్ ప్రభు. హనుమాన్ హనుమాన్. హనుమాన్ని వెళ్ళి తీసుకురా అని చెప్పి సుదర్శన్ పంపించడం జరిగింది. ఇప్పుడే కొద్దిపాటి గర్వం ఉందండి. ఏమని అంటే నా అంత గొప్ప భక్తులు లేడము అని కొద్ది గర్వం. అలాంటి సుదర్శనుడు కొద్దిగా కోపం వచ్చింది. నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా, నాకంటే శుద్ధ భక్తుడు ఉన్నాడా అని చెప్పేసి ఎవరయ్యా అని అడగడంతో చెప్పారు, హనుమాన్ అని ఉన్నారు. అతను ఇక్కడనే ఉండిపోయారు, ఎప్పుడు ప్రతినిత్యం రామనామాన్ని చెప్పిస్తుంటాడు, రామ్ 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 అని ఇలా ప్రతినిత్యం రామనామాన్ని చెప్పిస్తుంటాడు. వెళ్ళి దాన్ని తీసుకురాయ్యా అని చెప్పి పంపించడం జరిగింది. తను సుదర్శన్ తెలుసు కదండి, సుదర్శన్ యొక్క వేగం ఎలా ఉంటది, ఇలా చూసి లోపల వచ్చేస్తుంటారు అనమాట. అలా ఇక్కడ ఉంటారు కనుక్కొని హనుమంతుని దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు, అయ్యా మిమ్మల్ని జగన్నాథుడు పిలుస్తున్నాడు అని చెప్పడంతో నేను రానని చెప్పారు. మొదట్లో తెలుసండి జగన్నాథుడు పిలుచుంటే రాడు అని. తను ఏం చేశాడంటే అంటే సీతారాం లక్ష్మణ్ హనుమాన్ అందరు కలిసి నేను పిలుస్తున్నారు అని చెప్పు, అప్పుడు మాత్రమే వస్తారు, లేదంటే తను రాడు అని చెప్పడం జరిగింది. అయ్యా నేను మర్చిపోయానయ్యా, రామచంద్రమూర్తి మిమ్మల్ని పిలుస్తున్నారయ్యా, పూరి జగన్నాథ్ లో తను ఉన్నారు, లీలలు చేయడానికి వచ్చారు జగన్నాథుడి రూపంలో, మీరు రండి అయ్యా అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. అలా హనుమంతుడు అంటే ప్రతినిత్యం ధ్యానంలో ఉంటారు కదండి, అతను హనుమంతుడు ఒక్కసారి కళ్ళు తెరిచి సుదర్శన్ చూసి ప్రణామం చేసి, ఎప్పుడైనా ఒక వైష్ణవులు చూడగానే మనం ఏం చేయాలంటే ప్రణామం చేయాలి. అలా హనుమంతుడు గొప్ప భక్తుడు కాబట్టి తనకి ప్రణామం చేశారు. చేసిన తర్వాత తను అడిగారు, ఎందుకు వచ్చారయ్యా అంటే మొత్తం వివరించి చెప్పారు. మీకు రామచంద్రమూర్తి రమ్మంటున్నారయ్యా, వచ్చి ఒకసారి రండి అయ్యా అని చెప్పి ఇలా చెప్పారు. సుదర్శన్ చెప్పారనమాట. సుదర్శన్ చాలా వేగంగా వెళ్ళిపోతారు కదా, తను అనుకున్నాడు మీ హనుమంతుడు రావడానికి చాలా టైం పడుతుందేమో, నేను తీసుకువెళ్తాను. యాక్చువల్గా హనుమంతుడు ఎవరు కాదండి, వాయుపుత్రుడు. మనం లంకని దాటడానికి కొద్ది క్షణంలోనే తను లంకకి వెళ్ళిపోయారన్న విషయం కూడా మనకు తెలుసు. సుదర్శన్ చెప్పారు, మీరు వెళ్ళండి అయ్యా, నేను వస్తాను. అప్పుడు నమ్మట్లేదు అనమాట. లేదు మీరు నాతో రండి, నేనే తీసుకెళ్తా, నేను వేగంగా వెళ్ళిపోతా అంటే, లేదయ్యా మీరు వెళ్ళిపోండి, నేను వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అలా తను చక్కగా అంటే రామనామాన్ని చెప్పిస్తూ కొద్దిసేపు అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే పూరి జగన్నాథ క్షేత్రంలో 4 అంటే ద్వారాలు ఉంటాయండి, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. అలా 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల ముఖ్యమైన ద్వారం నుంచి హనుమంతుడు లోపలికి వెళ్ళడానికి వెళ్తుంటే ఇలా సుదర్శన చక్రం వేగంగా తిరుగుతుందండి, చాలా వేగంగా తిరుగుతుంది. తనకి ఏమనుకున్నాడంటే సుదర్శనుడు గొప్ప భక్తుడు అంటున్నాడు కదా, నా ఒక వేగానికి ఆ వేగంతో హనుమంతుడిని అడ్డుకుంటా, అంత గొప్ప భక్తుడు అని చెప్తున్నారు కదా, లోపలికి వస్తారా లేదా పరీక్షిద్దామని చెప్పి అలా వేగంగా తిరుగుతున్నారండి. హనుమంతుడు అనుకున్నాడు, సరే తనకి అంటే ఇలా ఎందుకో ఈ ద్వారం నుంచి నేను వెళ్ళలేకపోతున్నా అని వేరే ద్వారం నుంచి వెళ్దామని అక్కడి నుంచి వెళ్ళారు. అక్కడ కూడా సుదర్శన్ తిరుగుతున్నారండి, వేగంగా తిరుగుతున్నారు, హనుమంతుడిని లోపలికి వెళ్ళనియట్లేదు. అప్పుడు సుదర్శన్ చెప్పారు, అయ్యా నువ్వే కదా రమ్మని చెప్పావు, ఆ రామచంద్రమూర్తి పిలుస్తున్నారని రమ్మని చెప్పావు కదా, నన్ను వెళ్ళని అయ్యా అంటే నవ్వుతూ ఇలా హాస్యాస్పదంగా ఇంకా వేగంగా తిరుగుతున్నారు.
సరే ఇంకో ద్వారం నుంచి వెళ్దామని ఇంకో ద్వారం దగ్గరికి వెళ్ళారండి. ఇంకో ద్వారం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సుదర్శన్ ఉన్నారు. అలా నా ఆఖరిన లాస్ట్ ద్వారానికి వచ్చి అక్కడ కూడా చూసినా కూడా అక్కడ కూడా సుదర్శన్ ఉన్నాడు. సుదర్శనుడు ఏమనుకుంటున్నారంటే ఇవాళ హనుమంతుని రానియా, ఆ, రామచంద్రమూర్తి పిలిచినా కూడా రాలేదు కాబట్టి నేనే గొప్ప భక్తుని అవుతా అని ఇలా తను ఒక ప్లాన్ వేశాడనమాట. కానీ హనుమంతుడు యొక్క వేగం, హనుమంతుడి యొక్క శక్తి సుదర్శన్ తెలియదండి. అలా చేసి తక్కువ అంచనా వేశాడు. అలా 4 చోట్ల చాలా అతివేగంగా తిరుగుతుంటే హనుమంతుడు రాడేమో అని ఇలా ఉన్నారు. కానీ హనుమంతుడు లోపలికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చక్కగా జగన్నాథుడి యొక్క దర్శనం చేసుకుంటూ తను చెప్పారు, స్వామి నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం అంటే రామచంద్రమూర్తి యొక్క దర్శనం ఇవయ్యా అని చెప్పి ఇలా అడగడం జరిగింది. సరే అని అతనికి కోరిక మేరకి రామచంద్రమూర్తి లాగా కూడా గండివం వేసుకొని అలా చక్కగా అంటే వెళ్లి వేసుకొని అలా చక్కగా దర్శనం అనేది ఇవ్వడం జరిగింది. చాలా ప్రీతి చెందిన హనుమంతుడు అక్కడ స్వామి నా అంటే కళ్ళు కళ్ళు నిండా అంటే నేను మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది స్వామి అని ఇలా చెప్పారు. చెప్తున్నప్పుడు తను అడిగాడు అనమాట, అయ్యా నీకు రావడానికి ఆలస్యం ఎందుకు అయింది అంటే, దారిలో వచ్చేటప్పుడు చెప్తున్నాను అనమాట, దారిలో వచ్చేటప్పుడు నాకు ఏమైంది అంటే ఒక చిన్న మనకి ఏమని చెప్తుంటామంటే చిన్న చక్రాల్లాగా ఉంటాయి కదా, చిన్న మనకి ఏమని చెప్పారంటే చిన్న పుల్లలాగా ఏదో తిరుగుతున్నది ప్రభు, ఆ పుల్లల్ని అంటే చిన్న చక్రం లాగా ఏదో తిరుగుతున్నది, ఆ చక్రాన్ని నా తోపులో పెట్టుకొని వచ్చేసాను ప్రభు, అందుకే ఆలస్యం అయింది. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు అనమాట. అంటే నా ఒక వేగాన్ని ఎవరు ఆపలేరు, అలాంటి వేగాన్ని హనుమంతుడు ఒక అంటే దోతిలో కుచ్చేసుకొని వచ్చేసాడా, అంటే చిన్న చక్రాల అవి సుదర్శన చక్రం, అది సుదర్శన చక్రాన్ని దోతిలో కుచ్చేసుకొని వచ్చాడా అని చెప్పి ఆశ్చర్యపోయాడు అనమాట. అంటే సుదర్శన్కి గుణపాఠం చెప్పడానికి హనుమంతుని అక్కడ పిలవడం జరిగిందండి. అంటే నాట గొప్ప భక్తుడు లేడు అని ఇలా గర్వం వచ్చిందని. అండ్ అలాగే ఇంకో గర్వం ఉంది, అదేంటి అంటే సుదర్శన్ నాకంటే వేగంగా ఎవరు తిరగలేరు, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నా యొక్క సుదర్శన చక్రాన్ని పంపించడం జరుగుతుంది, వాటిని సంవరించి నేను వచ్చేస్తాను, ఇలా గర్వం ఉంది కదా, హనుమంతుడు శక్తి ముంగట నీ శక్తి అయ్యా ఎంతదయ్యా అని చెప్పడానికి సుదర్శన్ని అలా పిలవడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ మొత్తం వృత్తాంతాన్ని విన్న తర్వాత సుదర్శనుడు ఆశ్చర్యపోయాడు. ఆహా, నా శక్తిని చిన్న ఏదో చక్రం లాగా ఉందని చెప్పి తీసేసుకొని దోతిలో పెట్టేసుకున్నా అని చెప్తే ఆశ్చర్యపోయాడు. అంటే నాకు శక్తి హనుమంతుడి ముంగట ఎంత అయ్యా అని చెప్పి తన గర్వం మొత్తం తగ్గిపోయిందండి. ఆ రోజు నుంచి మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా సుదర్శన చక్రం ఎప్పుడు భగవంతుడికి అంటే రైట్ హ్యాండ్ లో ఉండడం సుదర్శన చక్రం అనేది చూస్తుంటాం. ఆ రోజు నుంచి అందరికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో సుదర్శన్కి ఆ రోజు చెప్పారనమాట, నువ్వు జగన్నాథుడికి మాత్రం నువ్వు లెఫ్ట్ సైడ్ లో నా లెఫ్ట్ సైడ్ లో ఉంటావయ్యా అని ఇలా చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ చక్ర రూపంలో సుదర్శనుడు జగన్నాథుడితో ఉండడం అనేది చూస్తుంటాం. అలా ఎప్పుడు కూడా గర్వం వచ్చేసినా కూడా దేవాదేవుడు అది తగ్గించే ప్రయత్నం అనేది చేస్తుంటారు అనమాట. ఇలా గర్వాన్ని తగ్గించిన సుదర్శనుడికి అందరికి గుణపడని చెప్పాలని రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ తన ఒక శక్తి కూడా తెలియజేయడానికి హనుమంతుని అక్కడ పిలవడం అనేది జరిగింది. ఈ వృత్తాంతం బట్టి మనం అర్థం చేసుకోవాలంటే దేవాదేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు ఏది కోరుకున్నా కూడా ఏది చేసినా కూడా మనం అనుకోకూడదు నా అంత గొప్ప భక్తుడు లేడు అని ఎప్పుడు అనుకోకూడదండి. ఎంతో గొప్ప గొప్ప భక్తులు వారు ఉన్నారు. అలాంటి గర్వం వచ్చినప్పుడు ఎలా దేవాదేవుడు ఆ గర్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారో అన్న విషయం ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోవచ్చండి. అండ్ ఇంకొక అద్భుతమైన సంఘటన జరిగిందండి. మీరు అనుకోవచ్చు, ప్రభు ఇవన్నీ వృత్తాంతము నిజమా లేదా మాకు తెలియదు కదా, ఇలాంటి వృత్తాంతాలు విన్నప్పుడు మాకు కొద్దిపాటి అనుమానం కలుగుతుంటది, ఇవి నిజమైన లేదా అని కొన్ని సందేహాలు కలగవచ్చు. కానీ మనకి ఏదైతే శబ్ద ప్రమాణం ఉందో అంటే ప్రామాణిక పరం అంటే ప్రమాణం ఏదైతే ఉందో మనకి శాస్త్రాలు ఏది చెప్తుందో అది ఎప్పుడు నిజమే అవుతుందండి, ఎప్పుడు తప్పు అయితే కాదు. అది మీరు ఎంత అంటే ఎంత చరిత్ర తీసుకున్నా మనకి అర్థమైపోతుంటది. మనకి గలీలియో వచ్చేసి తను పైకి వెళ్ళి భూమి ఫ్లాట్ గా లేదు రౌండ్ గా ఉంది అంటే గోళంగా ఉంది అని చెప్పినప్పుడు తను కొట్టారండి. కానీ మన శాస్త్రమే ఉందండి, మన శాస్త్రంలో అంటే చదివేటప్పుడు విద్యలో ఏమనుంటది అంటే భూగోళ శాస్త్రం అని ఉందండి. అవునా కదా, విన్నారా లేదా? హరే కృష్ణ. అవును ప్రభుజీ, తెలుసు ప్రభు. అంటే గలీలో చెప్పక ముందు కూడా మన భారతదేశంలో మనం ఏమని చదివేవాళ్ళం అంటే భూగోళ శాస్త్రం అని చదివేవాళ్ళం అంట. అంటే మన శాస్త్రంలో చెప్పింది ఎప్పుడు తప్పుగా ఉండదండి, మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉండవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు వారు ఎలా అంటే నాకు పేరు ప్రతిష్ట రావాలనే ఉద్దేశంతో వారు రాసి అరే ఇలా ఉండవచ్చేమో అలా ఉండవచ్చేమో అని వారు తప్పిదాలు రాసే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు అలా మన శాస్త్రంలో తప్పులు అంటూ ఉండేయండి. అలా ఇలా ఒక వ్యక్తి తెలుసుకున్న ఒక వ్యక్తి తనకు కూడా చాలా గర్వం ఉందండి. ఇది మీరు అనుకోవచ్చు వేరే ఎప్పుడు ఎప్పుడు జరిగింది తెలియదు అని మనకు అనుకోవచ్చు. ప్రస్తుతం అంటే సమాజంలో జరిగిన ఒక వృత్తాంతం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. అదేంటి అంటే
ఒక బ్రిటిషర్. ఇప్పుడు మీరు జగన్నాథ్ రథయాత్ర చూడండి. రథయాత్ర స్వామివారిని బయటికి ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు రథం మొదలవుతుంది, ఈ టైం నుంచి ఈ టైంకి ఎప్పుడు వెళ్తుంది అన్న అది నిర్ధారణమైన సమయం ఎక్కడ మనకి రాసి ఉండదండి. అంటే ఈ పర్టికులర్ టైంలో ఇక్కడికి ఎంచి కదులుతుంది రథం అని అంటూ ఉండదన్నమాట. ఎవరైనా మీరు పండాలని వెళ్ళి అడిగారు అనుకోండి, స్వామివారిని ఎందుకు తీసుకురావడానికి ఆశ్చర్యం అవుతుంది అని, ఎందుకు ఆలస్యం అవుతుంది అని అడిగితే వారు ఏం చెప్తారు అంటే, అవునా మీకు అలా కనబడుతుందా, స్వామివారు రావట్లేదండి, స్వామివారు నీ తీసుకురావడానికి మేము నానా విధాలుగా ప్రయత్నిస్తున్నామండి అని ఇలా సమాధానం చెప్తుంటారు. అలా ఒక బ్రిటిష్ ఒక వ్యక్తి తను ఏం చేశాడంటే, మీరు ఎంత కాదు 2-3 రోజులు ఈ నుంచి అక్కడికి వెళ్ళడానికి, అంటే మన శ్రీ క్షేత్రం అంటే మందిరం నుంచి వెళ్ళడానికి, గుండిచ మందిరికి వెళ్ళడానికి కేవలం 3 కిలోమీటర్లు అండి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మనకి ఎదురుగానే ఉన్నట్టు కనబడుతుంది కానీ 3 కిలోమీటర్లు ఉంటది. గ్రాండ్ రోడ్ అని పెద్ద రోడ్ ఉంటదండి. మీరు జగన్నాథ్ రథయాత్ర సందర్భంలో ఆ పిక్చర్ కనుక చూశారనుకోండి, పైకి నుంచి కెమెరా నుంచి ఎన్ని కెమెరాలు పెట్టి తీసినా కూడా మనం వింటుంటే కదా, ఇసుక వేస్తే కింద పడదే, ఇసుక వేస్తే కింద పడదే అన్న ఉదాహరణకి సరైన ఉదాహరణ అని మనం చెప్పవచ్చు అనమాట. జగన్నాథ్ రథయాత్ర అంత గొప్పగా ఆ రథయాత్రని జరుపుకుంటాం. ఆ బ్రిటిషర్ ఎవరైతే ఉన్నారో హెడ్ గా ఉంటారు కదండి, తను అన్నారు ఇవన్నీ కాదండి, మీరు ఏదో ఒకటి సాకులు చెప్తున్నారు, ఎలా అయినా చేసి ఇవాళ అంటే మార్నింగ్ మొదలు పెడితే మీరు మధ్యాహ్నం సాయంకాలం కల్లా రథం అక్కడ వెళ్ళిపోవాలని ఇలా చెప్పారనమాట. వారు చెప్తూనే ఉన్నారు, పండా స్వామి మేమేం చేసేది లేదు, స్వామి వారు కదలాలంటే కదులుతారు, ఆగాలంటే ఆగుతారు. ఆ రథం కదలడం వెళ్ళడం అనేది మన చేతుల్లో లేదు స్వామి అని చెప్పినా కూడా వినట్లేదు. లేదు ఇవాళ నేను ఏనుగుల్ని పెడతాను, గుర్రాల్ని పెడతాను, పెద్ద పెద్ద యంత్రాల్ని పెడతాను, నేను ఎలా అయినా సాయంకాలం కరికి తీసుకువెళ్తా అని చెప్పారు. ముఖ్య పూజారి ఉంటారండి. ముఖ్య పూజారి వెళ్ళి తన ఒక అన్నగా భావించి వారు జగన్నాథుని ప్రార్థిస్తారు. ఒక రీసెంట్ వృత్తాంతం జరిగిందండి. అదేంటంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తను కూడా మమతా బెనర్జీ ఒక జగన్నాథుడు ఒక మందిరం కట్టిందండి. కట్టిన తర్వాత వారికి తను ఏమని చెప్పిందంటే, మీరు ఎందుకు పూరికి వెళ్తారు, ఇక్కడనే జగన్నాథుడు ఉంటాడు, ఇక్కడనే పూజించండి అని ఇలా చెప్పడం జరిగింది. ఎందుకు అక్కడ వెళ్ళి ఇబ్బంది పడుతుంటారు, అన్ని లక్షల మందిలో వెళ్ళి తొక్కిసలాట ఇవన్నీ అవుతుంటాయి, ఎందుకు మీరు ఇక్కడనే ఉండి ఇక్కడ జగన్నాథుడిని పూజించండి అని చెప్పింది. అలా అక్కడ ఉన్న పండాస్ అంటే అక్కడ ఉన్న పూజారిని నేను పిలిపిస్తా అని చెప్పి ఒక ముఖ్య పూజారిని పిలిపించి తనకు చెప్పింది అనమాట. అయ్యా వచ్చి ఇక్కడ కూడా పూజలు చేయండి అయ్యా అంటే, అతను ఏమని సమాధానం చెప్పాడంటే, ఏడుస్తూ, ఇది లైవ్ కూడా అయిందంటండి, నేను చూడలేదు కానీ విన్నాను. అతను ఏడుస్తూ ఏడుస్తూ అతనికి ఏమని చెప్తున్నాడంటే, మా అన్న ఉన్నాడు అక్కడ, మా అన్నని వదిలి నేను రాలేను, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా నాకు అది సంబంధం లేదు, మా అన్ననైతే నేను వదిలి రాలేను అంటే. తను ఏమని చెప్తున్నా అంటే, మా అన్న అంటే జగన్నాథుడు మా అన్న, నేను అట్లా చూసుకుంటాను, అతన్ని వదిలి నేను రాలేను అని ఏడుస్తూ తనకి సమాధానం చెప్పాడు. మనము కలియుగంలో చూడండి, ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తాము, ఏదన్నా పిలిచారు అనగానే పరిగెత్తి వెళ్తుంటాం. నదనం నజనం న సుందరిం కవితాం వా జగదీశ కామయ మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ హైతుకి అన్నదానికి నిదర్శనం అంటే ఆ పండాస్ అని చెప్పవచ్చు అండి. ఎంత ప్రేమగా చూసుకుంటారంటే అండి, మీరు వెళ్ళి జగన్నాథుడి యొక్క దర్శనము క్లోజ్ చేశారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే జగన్నాథ్ తింటున్నాడు, తిన్న తర్వాత ఓపెన్ చేస్తాం. వారు ఏదో నేను నైవేద్యం పెట్టాము స్వామి వారికి, ఈ సమయం తీస్తాం అలా కాదు, జగన్నాథుడు ఎప్పుడు తింటే అప్పుడు తీస్తాం అలా వారు సమాధానం ఇచ్చేవారు అనమాట. వారు అనుకున్నారు, ఆహా జగన్నాథుడు నువ్వే తీసుకెళ్తావా, మేము జగన్నాథుని ఊపుతున్నాం అని అందరు అనుకుంటారు, జగన్నాథే ఊపుతుంటే ఊగిపోతుంటే మేము ఆపే ప్రయత్నం చేస్తాం తప్ప జగన్నాథుడు మనం తీసుకెళ్ళలేం, జగన్నాథుడు కృప ఉంటేనే అది కదులుతుందని తనకి చెప్పే ప్రయత్నం చేశారు కానీ వినలేదు. సరే అతనికి దేవుడే గుణపాఠం చెప్తాడని ప్రధానంలో తీసుకొని వచ్చి జగన్నాథ్ బలదేవ్ సుభద్రమైన అందరినీ కూర్చోబెట్టారండి. శత విధాలుగా ప్రయత్నిస్తున్నారండి. ఎంత లక్షల మంది అక్కడ ఉంటుంటారు, లక్షల మంది ప్రయత్నిస్తున్న గుర్రాలు ఏనుగులు ఏది పెట్టినా కదలట్లేదండి. ఆశ్చర్యపోయారు అసలు ఎంత, తను స్వయంగా తనే వచ్చేసి ఏనుగులు పెట్టి గుర్రాల్ని పెట్టుకున్నా రథం కదలట్లేదు. అలా ఒక రోజు ప్రయత్నించాడండి, మొత్తం ఒక రోజంతా ప్రయత్నించాడు, ఒక ఇంచు కదలలేదండి. ఇది ఎప్పుడో జరిగింది కదండి, బ్రిటిషరు వారి అంటే హయాంలో అది జరిగిన సంఘటన. ఎంత శత విధాల ప్రయత్నిస్తున్నా అది కదలట్లేదు. ఎంత ప్రయత్నించి ప్రయత్నించి ఒక రోజు అంతా గడిచిపోయిన తర్వాత అతను వెళ్ళి చెప్పారనమాట ముఖ్య పూజారి, అయ్యా జగన్నాథుడికి గర్వం ఉంటే నచ్చదయ్యా, నువ్వు వినయపూర్వకంగా నువ్వు కనుక ప్రార్థించినట్టయితే అప్పుడు కలదది, లేదంటే ఎన్ని రోజులైనా కలదది అంటే. తను ఆశ్చర్యపోయి తను ఒక గుర్రాన్ని దిగి వచ్చి, అయ్యా జగన్నాథ్ మిమ్మల్ని నేను తీసుకెళ్దామని నేను అనుకున్నాను కానీ మీరు అంటే మీ యొక్క ఆ కోరిక వల్లనే ఇది కలదు తప్ప మా యొక్క సంకల్పం అంటే మేము ఎంత ప్రయత్నించినా కలదయ్యా, క్షమించండి అయ్యా అని ఇలా చెప్పగానే ఆ రథం కలిగిందంట. అంటే అర్థం చేసుకోండి,
మీరు చూడండి, బ్రిటిషర్స్, మహమ్మదీయులు ఎంతో మంది ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా ఆ ఒక్క క్షేత్రాన్ని ఎవరు టచ్ చేయలేకపోయారండి. అదే కాదండి, ఇప్పుడు లండన్ ని అంటే లండన్ ని వారు ఒక అడ్డాగా చెప్పుకుంటారు అనమాట. అంటే బ్రిటిష్ ఒక అడ్డా, ఏది వారి యొక్క గొప్పగా సంపద ఏది, గొప్ప రాష్ట్రం ఏది అంటే లండన్ అని చెప్పుకుంటారు. ఎక్కడైతే రథయాత్రను తొందరగా ముగించాలి, ఎప్పుడైతే రథయాత్రని ఆపాలని చూస్తే జగన్నాథుడు ఎలా లీలలు చేస్తారంటే ఇప్పుడు లండన్ లో కూడా రథయాత్ర అవుతుందండి. అంటే అర్థం చేసుకోండి, జగన్నాథుడిని ఏమన్నా మనం ఏమన్నా చేస్తే జగన్నాథుడు వచ్చి తన లీలలు చేయడం అనేది చూస్తుంటాం. ఇప్పుడు లండన్, శాన్ ఫ్రాన్సిస్కో, ప్రపంచం అంతటా రథయాత్ర అనేది జరుగుతుంది. అంటే ఒక్కసారి ఆపదామని ప్రయత్నిస్తే జగన్నాథుడు వెళ్ళి వారి అడ్డ అని చెప్పుకునే లండన్ లో కూడా ఇప్పుడు రథయాత్ర అనేది జరుగుతుందండి. ఇలా అతని ఒక బ్రిటిషర్ యొక్క గర్వాన్ని కూడా అణిచివేయడం జరిగింది. అండ్ కొద్దిగా ముందరికి వెళ్తే అంటే పురాణంలో మనకి ఏమని ఒక వృత్తాంతం ఉందంటే, జగన్నాథ్ సేత్ అని ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఏమనుకున్నాడంటే గొప్ప మా వ్యాపారిని, ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఒక అంబానీ, అదాని ఇలాంటి వ్యక్తుల్లాగా చెప్పుకోవచ్చు అనమాట. చాలా సంపద ఉంది, నేను పెద్ద జమీందారుని, నేను ఏదో గొప్పగా ఇవ్వాలి, ఎంత గొప్పగా ఇవ్వాలి అంటే అందరూ ఆశ్చర్యపోవాలి అని చెప్పేసి తను ప్రేమతోటి రాలేదండి. జగన్నాథ్ పురి క్షేత్రానికి ప్రేమతోటి రాలేదు. తను ఏమనుకున్నాడంటే నా ఒక్క గొప్పతనం తెలియచేయాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత జమీందారులు వస్తే ఎలా ఉంటదండి, వారి అంటే వారి ఆర్భాటమే అలాగా ఉంటది. అలా అతను వచ్చారు. వచ్చిన తర్వాత జగన్నాథుడు దర్శనం చేసుకున్న తర్వాత ముఖ్య పూజారిని పిలిచి గర్వంగా చెప్తున్నారు అనమాట, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయలు అప్పట్లో 1,00,000 అంటే మీకు ఒక్కోసారి అర్థం చేసుకోవాలంటే ఉదాహరణ చెప్తున్నాండి. మనకి రూపాయి పెడితే బంగారం వచ్చేస్తుంది అనమాట. అంటే బంగారము, వజ్ర వైడూర్యాలు అవన్నీ వచ్చేసాయి అనమాట. చాలా ప్రాచీన కాలంలో గురించి చెప్తున్న విషయం. మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు స్వామి వారికి ఒకటి రోజు ఖర్చు పెట్టాలి అని ఇలా చెప్పాడు. వారు అనుకున్నారు, ఆ పూజారి చెప్తున్నారు, ఎందుకయ్యా 1,00,000 రూపాయలు ఒక్కరోజు ఖర్చు పెట్టడం, స్వామి వారికి నిత్య కైంకర్యాలు చేయడానికి, నిత్య పూజలు చేయడానికి, నిత్య ప్రసాదం చేయడానికి కొన్ని రూపాయలే ఖర్చు అవుతుంటాయి మాకు. అంటే అప్పట్లో చెప్తున్నారు, రూపాయి 2 రూపాయలు ఖర్చు అవుతుంది, ప్రతి నిత్యం ఈ 1,00,000 రూపాయలు మీ సేవలో ఉపయోగిస్తామయ్యా, ఎందుకు ఒక్కరోజు ఖర్చు పెట్టడం అంటే, నేను చెప్పాను కదా తన గర్వం, లేదు ఒకటే రోజు ఖర్చు పెట్టాలి, నేను ఇంత గొప్ప జమీందారుని వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తున్న విరాళము మీ జగన్నాథుడు అని చెప్పుకుంటారు, జగన్నాథుడు మొత్తం జగన్నాథుడికి ఒక్క రోజులో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టండి, ఏం జగన్నాథుడు అయ్యా అని ఇలా చెప్పాడు. ఆ పూజారికి అర్థమైంది, ఆహా ఇతను ఏదో గర్వంతో వచ్చాడు తప్ప తనకి ఏదో స్వామివారికి దర్శనం చేసుకోవాలి, స్వామివారికి ఏదైనా అర్పించాలి అని రాలేదు అని చెప్పేసి తను చెప్పారు. సరే, అయితే రేపు రా, నేను స్వామివారిని అడిగి చెప్తా అని చెప్పారు. ఇప్పటికి కూడా అండి ముఖ్య పూజారికి కల్లో వచ్చి జగన్నాథుడు ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ ముఖ్య పూజారి వెళ్ళి జగన్నాథ్ని ప్రార్థించారు, అయ్యా జగన్నాథ్ సేత్ అనే ఒక గర్వంతో కూడుకున్న ఒక వ్యక్తి ఇక్కడ రావడం జరిగింది. అతని గర్వంతో 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ ఒక్క రోజునే మీరు అది ఖర్చు పెట్టాలంట. అతని యొక్క మీరే చూసుకోండి అతన్ని నేను చెప్పి ప్రణామం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే జగన్నాథుడు తనకి స్వయంగా కళ్ళు వచ్చి ఏం చెప్పాడంటే, సేట్ అంటే మనం ఒక వ్యాపారి వచ్చారు కదా, ఆ వ్యాపారికి వెళ్ళి చెప్పండి అయ్యా ఇవ్వమని అంటే, అతనికి ఒక పాన్ ఇవ్వమని చెప్పాను. తన కళ్ళు ఆశ్చర్యపోతున్న, పాన స్వామి అంటే, పాన్ అంటే మన ఆకుతో కూడుకున్న ఒక పాన్ లా పెడుతుంటారు కదండి, అలాంటిది పాన్. తమలపాకు ఉంటది కదా, తమలపాకులతోటి అది అది కావాలయ్యా. తమలపాకు నేను చెప్పాను కదండి, రూపాయి పెడితేనే బంగారం అంటే ఒక నగలు వచ్చే ఆ సమయంలో పాన్ ఎంత ఉంటదండి, అంటే ఒక పైసాను ఒక పైసా ఉండదండి. అలా అంటే ఒక పైసా పెడితే నేను చూసానండి చిన్నప్పుడే, ఒక రూపాయి ఇస్తే చాలా ఆకులు ఇచ్చేవారు. అంటే అప్పట్లో ఎన్నో సంవత్సరాల కింద ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అలా తన ఆశ్చర్యపోయే పూజారి, పూజారి మొత్తం వినయ్యా నేను చెప్తున్నా, ఆ పాన్ ఏదైతే ఉందో అందులో నాకు ఒక మనీ పెట్టి, ఆ మనీ ఏంటంటే ఈ ఏనుగు తలలో ఉన్న ఒక మనీ అంటే ఒక వజ్రం ఉంటది, ఆ వజ్రాన్ని పెట్టి ఆ చూర్ణంగా చేసి నాకు పెట్టి ఇవ్వమనయ్యా అని ఇలా చెప్పడం జరిగింది. తనకు అర్థమైపోయింది పూజారికి, యాక్చువల్ గా కొన్ని వేల లక్షల ఏనుగుల్లో ఒక్కటి సహజంగా అది మణితోటి పుడుతుందంటండి. చాలా మంది వేటగాళ్ళు ఆ మణి ఉందని దాని ఒక్క ఆశ గురించి ఎన్నో ఏనుగులను చంపేసి మణి ఉందా లేదా దంతాన్ని ఎత్తుకుపోవడము ఇలా చేస్తుంటారు అనమాట. అంటే కొన్ని వేల ఏనుగులు తీసుకొచ్చినా కూడా అందులో ఉంటుందో లేదో కూడా తెలియదండి. అలాంటి ఒక వజ్రాన్ని తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేయాలి.
అంటే మనం వింటుంటాం వజ్రాన్నితోటే కట్ చేయాలంటుంటాం. ఆ వజ్రం కావాలి అంటే ఇంకో వజ్రం కావాలండి. అంటే 2 వజ్రాలు కావాలి దానికి ఆ పౌడర్ చేయాలి అంటే అని తెలుసుకొని వెళ్ళాడు. ఉదయం వెళ్ళాడు. ఆ జగన్నాథ్ సేత్ కూడా వచ్చాడు. వచ్చి అడిగాడు, మీ స్వామిని అడుగుతా అన్నారు కదా, అడిగారా గర్వంతో అంటే, అవును 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 ప్రభు, మేము అడిగాము స్వామి వారిని. ఏం కావాలన్నారు అంటే, స్వామి వారికి ఒక పాన్ కావాలి అని. అతను ఆశ, పాన్, నేను 1,00,000 తెచ్చానయ్యా, 1,00,000 తెచ్చేసి ఇస్తా అంటే జగన్నాథుడు పాన్ ఏంది, పాన్ అడుగుతున్నా అంటే చెప్పాడు. ఆగండి, ఆ పాన్ లో స్వామివారు ఏమడిగారంటే, ఏనుగు తలలో ఉన్న ఒక మణిని అంటే వజ్రాన్ని తీసుకొని వచ్చి అది పౌడర్ చేసి స్వామివారికి అంటే పెట్టండి అయ్యా అని చెప్పారు. అతను అన్నాడు, ఏనుగు తలలో వజ్రమా? అది ఎన్నో వేల ఏనుగుల తలలో వెతికితే అది ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆ 1000 ఏనుగు, లక్షల ఏనుగులు ఎక్కడికి నుంచి తీసుకురావాలి అయ్యా నేను? అప్పట్లో ఏనుగు చాలా కాస్ట్లీ అండి. అన్ని ఏనుగులు ఎలా తీసుకురావాలి? అందులో ఉంటుందో లేదో తెలియదు. ఒకటి దొరికినా కూడా ఇంకోటి దొరకాలంటే చాలా అసాధ్యంగా ఉంటది. అలాంటి ఆ, వజ్రాన్ని ఎలా తీసుకురావాలయ్యా అని తన్ని అడగగానే తను చెప్పాడు, ఏం సేటు అయ్యా నువ్వు? సేట్ సేట్ అని చెప్తున్నావు, జగన్నాథ్ సేత్ గొప్ప సేత్ అని చెప్తున్నావు. దేవాదేవుడు ఒక అడిగిన పాను కూడా ఇవ్వలేకపోతున్నావు, నీకు ఏం సంపద ఉందయ్యా అని ఇలా చెప్పాడు. అతను ఒక్క అంటే విషయం తెలుసుకున్నాడు అనమాట. నేను స్వామి వారికి నేనేమి ఇవ్వలేను అని చెప్పి తన తలపాక ఉంటది కదండి, తన తలపాక తీసి 1,00,000 అక్కడ పెట్టేసి, స్వామి వారికి నేను ఏమి ఇవ్వలేకపోతున్నా అయ్యా, కనీసం ఈ 1,00,000 స్వామి వారి సేవలో ఉపయోగించండి అయ్యా అని నేను ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆశ్చర్యపోయారన్నాడు పూజారి. స్వామివారు తనకు కూడా గుణపాఠం చెప్పేశారు అని తను కూడా అలా తెలుసుకోవడం జరిగింది అనమాట. అలా స్వామివారు ప్రతి నిత్యం ఏదో ఒక రీలు చేస్తూ ఇలా గర్వం వచ్చినట్టయితే స్వామివారు సహించారండి. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా మీకు కొద్దిపాటి గర్వం వచ్చిందనుకోండి, స్వామివారు మిమ్మల్ని పరీక్ష పెట్టేస్తుంటారు. అలా పరీక్ష పెట్టేసి మనం అందులో నెగ్గుతామా లేదా కూడా చూస్తారు. అలా ఎవరికైతే గర్వం వచ్చిందో వారికి పరీక్ష పెట్టేసి స్వామివారు వారి గర్వాన్ని తగ్గించడం అనేది మనం చూస్తుంటాం. ఈ రోజు అంటే గర్వం అన్ని ఎలా తగ్గిస్తారు స్వామివారు అన్న విషయం గురించి తెలుసుకున్నాం. ఇంకొక వృత్తాంతం చెప్తానండి. అది గంగపాల ప్రభువు అంటే చాలా షార్ట్ గా చెప్పారు. నేను ఇంకా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. మనము ఈ జగానికి మొత్తం నాదుడు కదండి. పురుషోత్తమ క్షేత్రం అంటాం. పురుషోత్తమ ఎందుకంటే మనం కూడా మీకు చెప్పాను, లీలా పురుషోత్తమ, ప్రేమ పురుషోత్తమ ఇలా చెప్తుంటాం. మనం గనక మన జీవితం తరించిపోవాలి అంటే కొన్ని విషయాలు ఉన్నాయండి. అదేంటంటే, బృందావానికి వెళ్ళామనుకోండి, మనం ఏం చేయాలండి? బృందావానికి వెళ్తే అక్కడికి వెళ్ళామనుకోండి, భక్తులు ఏమని చెప్తారు తెలుసా? అక్కడికి వెళ్తే తీసుకురాయ్యా అని చెప్తారు. ఏం తీసుకురామని చెప్తారండి? మట్టి, అది ధూళి. రేతి. ధూళి, అక్కడికి వెళ్తే ధూళి తీసుకురామని అవును. చెప్తారు. ఎందుకంటే బ్రహ్మ కూడా తను స్వయంగా చెప్పారు, అయ్యా ఇంత గొప్ప భక్తులు తిరుగుతున్న ప్రాంతంలో నాకు పర్వతంగా వండిపోతే వారి పాద ధూళి తరిగి నేను తరించిపోతాయ్యా అని చెప్పడం జరిగింది. ఉద్ధవుడు కూడా తను ఏమని చెప్పాడు అంటే, నన్ను ఒక గడ్డి పూసగా ఇక్కడ నాకు జీవం శుద్ధ భక్తులు వెళ్తుంటే వారి యొక్క పాద ధూళి తరిగి నేను తరించిపోతాయ్యా అని ఇలా చెప్పడం జరిగింది. ఆ బ్రహ్మ సృష్టికర్తని అలాంటి కోరిక కోరుకున్నాడంటే, మనలాంటి అంటే నాలాంటి వ్యక్తి ఎటువంటి వాడో ఒక్కసారి పరిశీలించండి. ఒకసారి అడ్వాన్స్ పార్టీ కానీ అంటే యాత్ర చేసే ముందు మొదట్లో వెళ్ళి అక్కడ అన్ని సెట్ చేసి వస్తామండి. అలా నేను శ్రీ రిషికేశ్ ప్రభు మొదటిసారి వెళ్ళినప్పుడు దండోత్పన్నం చేయగానే మనం రోడ్డు పైన కూర్చొని దండోత్పన్నం చేసాం అనుకోండి, ముందే వైట్ కుర్తా వేసుకుంటాం, అంత మట్టి మట్టి అవుతుంది. అది దులుపుతుంటే ప్రభు చెప్పాడు ఏమని, ప్రభు అలా దులపద్దు ప్రభు, ఇది మట్టి ప్రభు, మట్టి తోటి ఇక్కడ దొరలడానికి చాలా మంది వస్తుంటారు అని చెప్పడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, బృందావనికి కనుక వెళ్ళామనుకోండి, ఆ భక్త పద ధూళి యొక్క ఆ ధూళిని మనము తలపైన పెట్టుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. మీరు చూడండి, ఇస్కాన్ లోకి వచ్చిన తర్వాత గిఫ్ట్స్ ఎలా ఇస్తారో తెలుసా అండి? గిఫ్ట్స్ ఏదో ఆ, 1,00,000 ఖర్చు పెట్టి, 1,000 ఖర్చు పెట్టి అలాంటి గిఫ్ట్స్ ఇవ్వరండి. భక్తుడికి ఎప్పుడు సంతోషం అంటే, ఒకసారి శ్రీ రిషికేశ్ ప్రభు గృహప్రవేశం అయినప్పుడు అందరు గిఫ్ట్స్ ఇచ్చారండి. ఒక మాతాజీ వచ్చి తను చెప్పారు, ప్రభు నేను ఎక్కడికించి అంటే అని మెల్లగా చెప్తుంది అనమాట. ఎక్కడికించి అంటే, ఒక నరసింహస్వామి భగవాన్ దగ్గర నుంచి తన ఒక డ్రెస్ వేసుకుని, డ్రెస్ మీకు తెచ్చాను ప్రభు అని చెప్పింది. తను అడిగాడు, ఎక్కడ మాతాజీ అంటే, తను చెప్తుంది అనమాట, మెల్లగా చెప్తుంది ఏమనంటే, ప్రభు నేను ఎక్కడికి వెళ్ళానంటే కలకత్తా ప్రాంతంలో ఉన్న చంద్రోదయ మందిరానికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చాను, అంటే మాయాపూర్ నుంచి తెచ్చాను ప్రభు అని చెప్పగానే శ్రీ విశ్వేశ్వర ప్రభు చెప్పారు, మాతాజీ నేను బెస్ట్ గిఫ్ట్ అని రిసీవ్ చేసుకున్నా అని చెప్పాడు అనమాట.
అంటే భక్తులకి ఎలా ఉంటది అంటే, బృందావనం వెళ్ళావంటే ప్రసాదం తెచ్చావా, భక్త పదధూళి తెచ్చావా, ఇలా అడుగుతుంటారు అనమాట. ఆ ధూళి తెస్తే చాలు అని చెప్తుంటారు. అంటే మీకు ఎందుకు చెప్తాను అంటే, మనం గనక బృందావనం వెళ్ళామనుకోండి, భక్త పదధూళి తెచ్చేవారు అడుగుతుంటారు. మనం మాయాపూరికి వెళ్తే నృత్యం చేసి అంటే డ్యాన్స్ ఆడేసి మనం తరించిపోవచ్చు. కానీ పూరి జగన్నాథ్ క్షేత్రానికి వచ్చామనుకోండి, ప్రసాదం తిని తరించిపోవచ్చు అన్నమాట. కేవలం అక్కడికి వెళ్ళావా, ప్రసాదం తెచ్చావా లేదా అడుగుతుంటారు అనమాట. అలాంటి ప్రసాదం గురించి, అది ఎలా వచ్చింది, ఎంత అంగరంగ వైభవంగా, దానికి ఎంత విశిష్టత ఎందుకు ఉంది, మనకి ఆచార్యులు ఏం చెప్తుంటారంటే, అది నేను వాస్తవం చెప్తున్నాండి. ఒక డివోటి చెప్పారు నాకు, సున్నుండ అనే ఒక స్వీట్ దొరుకుతుందండి, అండ్ జగన్నాథ్ కాజా అవన్నీ దొరుకుతుంటది. అతను చెప్పాడు అనమాట, 6 నెలలైనా అది పాడవదు ప్రభు అని చెప్పడంతో నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి. చాలా రోజులు పెట్టాను, అది పాడవలేదండి. అంటే మీకు ఎందుకు చెప్తాను అంటే, అంత విశిష్టత అనమాట. పూరి క్షేత్రానికి వెళ్ళారా, మీరు ఫాస్టింగ్ కాదండి, ఫీస్టింగ్ తినాలంతే. ఆనంద్ బజార్కి వెళ్ళండి, మీరు కృష్ణ దేవరాయల కాలంలో ఉన్నట్టు మీ మైమరిచిపోయి ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంటది అనమాట. ఆనంద్ బజార్ అంటే కుండలలో వండి, అందరూ మోసుకొని వచ్చేసి కాగడల పైన ఇలా పెట్టుకొని మోసుకొని వచ్చి, తల పైన పెట్టి మోసుకొని వచ్చి, పెద్ద పెద్ద కుండలు తీసుకొని వచ్చి అక్కడ ప్రసాదం కావాలంటే అమ్ముతుంటారు, లేదు మీరు చేతి పెడితే అక్కడ కూడా మీకు ప్రసాదం అనేది ఇస్తుంటారు. అలాంటి ఆనంద్ బజార్ అంత విశిష్టత ఎందుకు ఆ ప్రసాదానికి అన్న విషయం గురించి వాళ్ళు చర్చిస్తారండి. ఒకనొక సందర్భంలో వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెప్పారనమాట, తల్లి, నా ఒక్క ఉచ్చిష్టాన్ని అంటే నేను తిన్న ప్రసాదాన్ని నువ్వు తప్ప ఎవ్వరికి ఇవ్వకు, పొరపాటున కూడా ఎవ్వరికి ఇవ్వకు అని ఇలా చెప్పడం జరిగింది. ఇంత చెప్తే అంటే భార్య ఒప్పుకోదండి, ఆ సరే స్వామి దాందేముంది, నేను తప్ప ఎవరికి ఇవ్వను. నెక్స్ట్ డేనే నారదముని వచ్చి తన తల్లిని అడిగాడు అనమాట, తల్లి అంటే జగన్మాత నువ్వు స్వామివారి ప్రతినిత్యం సేవ చేస్తుంటావు, అది ఇదని ఇలా పొగిడాడు. పొగిడిన తర్వాత నీకేం కావాలి నారదముని అంటే, నాకు స్వామివారి యొక్క ఇష్టం, స్వామివారి యొక్క ప్రసాదం కావాలి అని చెప్పింది. అది కాకుండా ఇంకేదైనా అడుగు, నీకు ఏది అడిగినా ఇస్తానంటే, వాళ్ళు చెప్పారు లేదు నాకు అదే కావాలి అని చెప్పారు. అయ్యా నిన్ననే నాకు స్వామి పిలిచి చెప్పారు, తనకు ఉచ్చిష్టాన్ని ఎవ్వరికి ఇవ్వద్దు అని చెప్పారు, నేను ఎలా ఇవ్వాలంటే, లేదు తల్లి నాకు అదే కావాలి అదే కావాలి అని మొరపెట్టి కూర్చుంటాడు. సరే నేను ఏదో ఒకటి చేస్తా అని స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, భోజన సమయంలో అటు ఇటు చిరాగ్గా వివరిస్తుంది అనమాట లక్ష్మీదేవి. నన్ను అడిగాడు విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అన్ని తెలుసండి, కానీ విష్ణుమూర్తి అడిగారు, ఏమైంది ఏమైంది దేవి ఇలా నువ్వు వివరిస్తున్నావు అంటే, నువ్వేమో ప్రసాదం ఎవరికి ఇవ్వద్దంటావు, నా అబ్బాయి వచ్చేసి నారదముని వచ్చేసి ప్రసాదం నీ యొక్క ఇష్టమే కావాలంటారు, నేను చేయాలి, నన్ను ఎప్పుడు ధర్మ సంఘటనలో పెట్టేస్తాను అని ఇలా ఉమ్, అన్నది. అనగానే స్వామి వారు చెప్పారు, సరే నీకు రెండు విషయాలు చేయాలి కాబట్టి నువ్వేం చేయాలంటే, నేను చూడని సమయంలో కొద్ది ప్రసాదం తీసుకొని అతనికి ఇచ్చే, నువ్వు నేను చూడలేనట్టు ఉంటది, అలాగే నువ్వు అతనికి ఇచ్చేసినట్టు ఉంటది అని ఇలా చెప్పడం జరిగింది. అప్పుడు గరుడు శబ్దం చేశాడనమాట, అంటే స్వామివారికి సాయం చేయాలని గరుడు శబ్దం చేయడంతో ఇలా తిరిగాడు. తిరగగానే లక్ష్మీదేవి అక్కడ ప్లేట్ తీసేసుకుంది. తీసేసుకొని స్వామివారి కింద చూస్తే ప్లేట్ లేదు. నువ్వు చెప్పావు కదా తీసేసుకున్నా, మొత్తం ప్లేట్ తీసుకున్నావు దేవి, అవును మొత్తం ప్లేట్ తీసుకున్నా, మా అబ్బాయికి ఇవ్వాలి కదా అని చెప్పి ఓ స్వామివారి ఒక ఉచ్చిష్టం ఒక ప్లేట్ తీసుకొని వెళ్ళి పెట్టింది. నారదముని వచ్చాడండి. నారదముని వచ్చి, బా దేవి తల్లి మీరు నాకు ప్రసాదం తీసుకొని పెట్టారా మహాప్రసాదాన్ని అంటే, అవును స్వీకరించా అని చెప్పి ఆ ప్లేట్ ఇచ్చింది. ఆ మొత్తం తిని అండి, అసలు ఆనంద పరవశంలో మునిగిపోయి, ముందే నారదముని అంటే ముల్లోకాలు మొత్తం తిరిగే నారదముని అలాంటిది స్వామివారి ప్రసాదం తీసుకున్నారు. ఆ ఎలా అంటే ఇంటాక్సికేషన్ అంటారు, అంటే మత్తులో ఉండిపోయి అసలు ఆనంద పరవశంలో మునిగిపోయి, ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు అనమాట. ఎక్కడికి వెళ్ళినాడో కూడా ఆ నృత్యం చేస్తూ ఆనంద పరవశంలో మునిగిపోయేలా మొత్తం నృత్యం చేస్తూ అన్ని లోకాలకు వెళ్ళిపోతున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంది అంటే ఏదో మందు తాగేసినట్టు ఇలా వివరిస్తున్నాడు ఏంది అని ఇలా. అది అందరికి తెలియదు అనమాట, ఆనంద పరవశంలో మునిగిపోయి అలా వివరిస్తున్నారని తనకు తెలియదు. అలా వెళ్తూ 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 కైలాసానికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆనంద పరవశం మునిగిపోతే అతన్ని ఆపాడు. ఎవరు, శివుడు ఆపాడు అనమాట. ఆపి, ఏమైంది నారదముని ఇంత ఆనందంగా ఉన్నావు అంటే, తను మొత్తం జరిగిన వృత్తాంతం చెప్పాడు. నాకు ఇవాళ స్వామివారి ప్రసాదం దొరికిందయ్యా, తనకు ఉచ్చిష్టం దొరికిందయ్యా, ఆ తిన్న తర్వాత నాకు ఏమైతుందో తెలియదు, ఆనంద పరవశంలో మునిగిపోయి అలా ప్రతినిత్యం ఇలా వివరిస్తున్నాయ్యా అని ఇలా చెప్పడం జరిగింది. అప్పుడు నారదముని అడిగాడు, మన ఇద్దరం స్నేహితులం కదా, నాకేం తెచ్చావు, నాకు కూడా తెచ్చావు ప్రసాదం. ఇప్పుడు తిరుపతి వెళ్ళి నేను అక్కడ చక్కగా లడ్డు తినొచ్చాను మాతాజీ, చాలా బాగుందని చెప్పాను అనుకోండి, మీరు అడుగుతారు, ప్రభు మీరు తిరుపతికి వెళ్ళారు నాకు కూడా ప్రశాంతి వద్దా, బృందావనం వెళ్ళారు నాకు కూడా ప్రశాంతి వద్దా అని ఎలా అయితే అడుగుతారో, నారదమునిని అక్కడ శివుడు అడిగాడు అనమాట. అయ్యా నారదముని మన ఇద్దరం స్నేహితులం కదా, నాకేదయ్యే ప్రసాదం అంటే తను చెప్పాడు, విషయాన్ని నేను మర్చిపోయాను, ఒక్కసారి అది తింటూ మొదలు పెడితే
నేను ఆనందపరవశంలో అయిపోయి అసలు ఎవరికైనా ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని మర్చిపోనయ్యా, క్షమించయ్యా అని ఇలా చేతులు జోడించాడు. లేదు కొద్దిగానే నువ్వు చూడు, కొద్దిగానే ఉంటది అంటే మొత్తం ప్లేట్ అంతా కడిగేసానయ్యా అంటే ప్లేట్ ఏదంటే నిజంగా మొత్తం ప్లేట్ అంతా నాకేసాడు అనమాట, ఏం లేదు అక్కడ. సరే ఏదో ఒకటి ఉంటుందా చూడు 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 అంటే తన గోరి చిగురులో చిన్న ఒక మెతుకు అంటాం కదండి, చిన్న ఒక గింజలాగా ఒక చిన్న ప్రసాదం ఉంది. తను చెప్పాడనమాట శివుడికి, ఏమని, నా దగ్గర ఇదే ఉంది. శివుడు ఏం చెప్పాడు, నాకు అంతే కావాలి, నా దగ్గర ఇంతే ఉంది. తను కూడా ఏం చెప్పాడు, నాకు ఇంతే కావాలి, చాలా కొద్దిగా అయినా చాలు, మహాప్రసాదం అది, నేను స్వీకరిస్తా. మహాప్రసాదం అయిపోయింది, ఇంకో భక్తుడు కూడా తినడు అని చెప్పి శివుడు ఆ ఒక్క ఉచ్చిష్టాన్ని నోట్లో వేసుకున్నారండి. వేసుకోగానే తాండవం మొదలు పెట్టాడు అనమాట. తాండవం మొదలుపెట్టి నృత్యం ఆడుతుంటే అందరు దేవి దేవతలు ఆశ్చర్యపోయారు. అరే సమయం, అరే సమయం ఇది కాదే, ప్రళయకాలం సమయం కాదే, ఎందుకు శివుడు ఇలా తాండవం చేస్తున్నాడు అని చెప్పి అందరు ఆశ్చర్యపోయి ఉన్న సమయంలో అక్కడికి పార్వతీదేవి వచ్చింది. వచ్చిన తర్వాత శివుణ్ణి అడిగింది అనమాట, ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో తాండవం చేస్తున్నావు, అందరూ భయపడుతున్నారు, ఎందుకు ఈ సమయంలో తాండవం చేస్తున్నావు అంటే, దేవి నా ఆనందం అసలు నేను వర్ణించలేను దేవి, ఇవాళ నాకు మహాప్రసాదం దొరికింది దేవి, స్వామివారి ఇష్టం అంట నాకు దొరికింది దేవి అని ఇలా చెప్పడం జరిగింది. చెప్పగానే తను అడిగింది అనమాట, నేను అర్ధాంగిని కదా, అర్ధనారీశ్వరుని అంటుంటావు కదా, మళ్ళీ నాదేది. తను చెప్పిండు అనమాట శివుడు, నాకు ఒక్కటే మెతుకు దొరికింది దేవి అంటే, ఒకటే మెతుకులో సగం మెతుకు ఇవ్వచ్చు కదా నాకు అని. దేవి నేను మర్చిపోయాను దేవి, నేను తినేసాను. తన కోపం వచ్చింది అనమాట. అండ్ ఇంకోటి ఏమని చెప్పారు అంటే, తన ఏం చెప్పారంటే మనం చెప్తుంటే కదండి, ఈ హిందీలో ఒక సేయింగ్ ఉంటది అంటే, గింజ గింజ పైన రాసి ఉంటది తినేవాడి పేరు అన్నట్టు, తల్లి నీకు రాసి లేదేమో తల్లి, అందుకే నీకు ప్రసాదం దొరకలేదు. ఇంకా కోపం వచ్చింది పర్వదేవికి, ఆహా నాకు అర్హత లేదా, నీకు అర్హత ఉందా, అర్ధనారీశ్వరుని చెప్పుకుంటావు, నన్ను ప్రతి నిత్యము నాకు సగం శరీరం అయితే ఇచ్చావు కానీ మనసు ఇవ్వలేనట్టున్నావు, నాకు అర్హత లేదా అని చెప్పి చాలా కోపం వచ్చేసి తను వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టిందండి. ఎక్కడంటే శ్రీక్షేత్రం, ఇక్కడనే మొదలు పెట్టింది అనమాట. పెట్టి అద్భుతమైన తపస్సు చేసిన తను, చేసిన తర్వాత విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమై, దేవి అంటే నీకు తల్లి నీకు ఏం కోరిక కావాలో కోరుకో అన్నప్పుడు తను చెప్పాడనమాట, స్వామి నాకు ప్రసాదం కావాలి, మా ఆయన అంటే మీ యొక్క ఉచ్చిష్టాన్ని నాకు ఇవ్వకుండా తినేశారు, నాకు ప్రసాదం కావాలి. సరే దేవి నీకు ఇచ్చేస్తా అని చెప్పడం జరిగింది. అదే కాదు నా పిల్లలు కూడా ఇవ్వాలి. సరే మీ పిల్లలు కూడా ఇద్దరు కూడా ఇస్తా. తను చెప్పింది అనమాట, నా పిల్లలు ఇద్దరు కాదు, ఇక్కడ ఉన్న మొత్తం జగత్తులో ఉన్నవి అందరు నా పిల్లలే, అందరు కూడా ప్రసాదం కావాలి అని చెప్పి కోరుకుంది. ఆలోచించి చెప్పాడు, సరే ధర్మ సంఘటనలు పెట్టేశావు, సరే తల్లి నువ్వు ఇంత తపస్సు చేసావు, తప్పకుండా నేను జగన్నాథ రూపంలో వచ్చినప్పుడు ప్రతి నిత్యం ఇక్కడ ప్రసాదం కొదువ ఉండదు, ఏ సమయం వచ్చినా అందరికి ప్రసాదం దొరుకుతుంది. అండ్ అదే కాదు దేవి, నీకు ఒక వరం ఇస్తున్నా, నాకు పెట్టిన ప్రసాదాన్ని, నాకు నైవేద్యంగా పెట్టిన ఆ ప్రసాదాన్ని మొదటిగా ఆ విమల ప్రసాద్ అంటే విమలాదేవికి అక్కడ నీకు అక్కడ ప్రసాదంగా పెడతారు దేవి అని చెప్పి ఆ వరం అనేది ఇవ్వడం జరిగింది. అలా ప్రతిరోజు జగన్నాథుడు పెట్టిన ప్రసాదం మొదటిగా ఎక్కడ తీసుకెళ్తారంటే విమలాదేవి దగ్గరికి తీసుకెళ్లి ఆ ఒక ప్రసాదాన్ని అక్కడ పెడతారండి. అలా పెట్టిన తర్వాత మిగతా ఆనంద్ బజార్ తీసుకెళ్లి అందరికి పంచడం జరుగుతుంది. అంటే పార్వతీదేవి ఒక కృప వల్ల ఈ ప్రసాదం అంతా మనకి లభించడం అనేది జరిగిందండి. అంటే ఇంత గొప్ప వృత్తాంతం, అంటే దేవాతి దేవుడు ప్రసాదం మనకు అందరికి అందించాలని మన తల్లి పార్వతీదేవి అలా తపస్సు చేసి మనకి ప్రసాదాన్ని అందరికీ అందించిందండి. అలా లీల చేసిన తర్వాత ఇంకోటి కోరిక అడిగింది అనమాట, ఏమని, స్వామి అంటే నా పతి ఎవరైతే ఉన్నారో శివుడు నాకు ప్రసాదం ఇవ్వకుండా తినేశాడు కదా, మనకు అతని గుణపడని చెప్పాలంటే, సరే తల్లి అంటే ప్రముఖ ఆలయాలు, ముఖ్య ఆలయాలు లోపల ఉంటాయండి, అందులో మాత్రమే నీ మందిరం ఉంటది, కొద్దిగా బయట శివుడి యొక్క మందిరం ఉంటదని చెప్పడం జరిగింది. అప్పుడు శాంతించింది అనమాట. అంటే ఇవన్నీ లీలలో ఎందుకు చేస్తారంటే స్వామివారి నుంచి, స్వామివారి కృప మనందరికి రావాలి, అది వింటూ మనం కూడా ఆనంద పరవశంలో మునిగిపోవాలనే ఉద్దేశంతో అలా లీలలు వారు చేయడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని వారు మనకి అందించడం అనేది జరుగుతుంటదండి. నేను చెప్పాను కదండి, ప్రపంచంలో కన్ని విని ఎరుగని ఒక పెద్ద పండుగ అంటే మనం జగన్నాథ రథ యాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా స్వామివారి, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి క్షేత్రం తీసుకోండి, ఏ క్షేత్రం, ద్వారకా ఏది తీసుకున్నా కూడా మీరు స్వామివారికి నిత్యం పూజ చేసే ఏవైతే అర్చ విగ్రహాలు ఉన్నాయో అవి బయటకు తీసుకొస్తారా అండి? హరే కృష్ణ. తీసుకురారు ప్రభుజీ. తీసుకురారు. ఊరేగింపు అంటే పల్లకి సేవ కానివ్వండి, ఏ సేవ కానివ్వండి, ఆ సమయంలో ఆయన తీసుకొస్తారా అండి? తీసుకురారు. ఉత్సవ విగ్రహాలు అని సెపరేట్ పెడతారండి.
ఉత్సవ విగ్రహాలను సపరేట్ పెట్టి అవి మాత్రమే ఊరేగింపు. అంటే స్వామి వారిని చూడకుండా చాలా మంది ఉండిపోయారు. వారిని ఆ, వారిని అంటే వారి పద్ధతుల్ని వారిని పావనం చేయడానికి స్వామి వారు అలా బయటికి రావడం చూస్తుంటాం. కానీ నేను చెప్పాను కదండి, ప్రపంచంలో కని విని ఎరగని ఒక సంఘటన అది ఏంటంటే స్వామి వారికి ప్రతినిత్యం అర్చన అంటే అర్చ విగ్రహాలే బయటికి వచ్చి దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తి అడిగాడు అనమాట, స్వామి వారు ఎందుకు బయటికి రావాలి, ఎందుకు ఇలా చేయాలి అంటే మనం చూస్తుంటాం పూరి క్షేత్రంలో మన సనాతన ధర్మంలో తప్ప మిగతా వ్యక్తులకి ప్రవేశం లేదండి. అంటే వారు తప్పకుండా సనాతన ధర్మంలో పుట్టి ఉండాలి. అన్య మతస్థులకి బయట దేశాల వారికి ఎవ్వరికి అనుమతి లేదు. స్వామివారు జగన్నాథుడు కదండి, కేవలం సనాతన ధర్మానికే చెందిన వ్యక్తి కాదు కదా, అందరికీ దర్శనం ఇవ్వాలి, అన్ని మతస్థులను తరింప చేయాలని చెప్పేసి స్వామివారు బయటికి రావడం అనేది జరుగుతుంది. అలా స్వామివారిని బయటికి తీసుకొని వచ్చి ఆ ఊరేగింపు అనేది చేస్తుంటారు. అదే కాదండి, ఇంకొక అద్భుతమైన విషయం ఉంది, అది కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగలేక ఏదైనా ఫీవర్ తోటి ఏదైనా బాధపడుతున్నారు అనుకోండి, ఆ సమయంలో మీరు ఏం చేస్తారండి? డాక్టర్ దగ్గర ఎస్, డాక్టర్ దగ్గరికి డాక్టర్ వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోగాన్ని తగ్గించడానికి తను ఏదో చెప్పిన మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్ తీసుకుని వచ్చేస్తాం. అసలు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారండి, చాలా ఫీవర్ ఉంది, అసలు లేవలేకపోతున్నారు మీరు, అలాంటి సమయంలో ఏం చేస్తారండి? భగవంతుని వేడుకుంటారు. కషాయాలు ఇంకా ఇస్తారు కషాయాలు పాలిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి ఎవరో ఉన్నారండి, చాలా లేవలేని పరిస్థితులు ఉన్నారు, లేచే డాక్టర్ పరిస్థితులు ఉంటే మీరు డాక్టర్ దగ్గర డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ని బతిమలాడు ఏదో చేసి డాక్టర్ని ఇంటికి తీసుకుని వచ్చి మీ అబ్బాయికి మీ అంటే ఎవరికో వైద్యం చేయించే ప్రయత్నం ఎలా అయితే చేస్తారో స్వామివారు అంటే ఈ భవ రోగం అనేది మనకు కూడా ఒక రోగం ఉందండి. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలతో ప్రతినిత్యం ఈ భవసాగరంలో మనం కూడా ఈ కామాలతోటి మనం కూడా బాధపడడం అనేది చూస్తున్నాం. కొంతమంది అంటే ఎవరికైతే తక్కువ ఫీవర్ ఉందో అంటే ఈ తక్కువ ధ్యాస ఉందో వారు మాత్రం జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటారండి. కానీ చాలా రోగగ్రస్తులు అంటే చాలా కామ కోరికలతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఉన్నాయనుకోండి, వారు డాక్టర్ దగ్గరికి అంటే ఎగ్జాంపుల్ జగన్నాథుడి దగ్గరికి ఎలా అయితే వెళ్ళరో, చాలా ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టరే మన ఇంటికి వచ్చినట్టు స్వామివారే స్వయంగా బయటికి వచ్చి ఆ రథయాత్రలో అందరికీ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ స్వామివారు చాలా ఆనందిస్తారంట. అయ్యో నా భక్తురాలు ఇక్కడి నుంచో మహబూబ్ నగర్ నుంచి చిట్కి సుమలత మాతాజీ వచ్చారు, లేదా వారి పిల్లలు ఆనందితని వారి అబ్బాయిని తీసుకుని వచ్చారు అని ఇలా పొంగిపోతారంట స్వామివారు. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి నాకు దర్శనం చేసుకోవడానికి వచ్చారు. మీకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఉమ్, ఆ, కళ్ళారా చేసుకుందాం అంటే మీకు అవకాశం ఉందండి? నేను ఒక 10 నిమిషాలు కూర్చొని చక్కగా దర్శనం చేసుకుంటే స్వామి వారిని అంటే అవకాశం ఉందండి? లేదు లేదు ప్రభు. మళ్ళీ గంటలు గంటలు లైన్ లో నించోవాలండి, 8 గంటలు 4 గంటలు 10 గంటలు, సర్వదర్శనానికి వెళ్తే 24 గంటలు లైన్ లోనే ఉంటుంటాము. అంతసేపు ఉన్న తర్వాత కూడా అక్కడ ఉన్న దగ్గర రాగానే అక్కడ ఉన్న వాళ్ళు అరే 24 గంటలు లైన్ లో నించున్నారు, కల్లార దర్శనం చేసుకోయా అని దర్శనం చేసుకొనిస్తారండి. వారు ఏం చేసేస్తారు? దోసేస్తారు ప్రభుజీ తోసేసి అవతలకి తీసి జరగాలి అవతలకి అంటారు విసిరి చాలా మంది ఆ, మన మన ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో తెలుగు వారికి అందరికి తెలుసా అండి స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలంటే ఒక మిల్లీ సెకండ్ కూడా కదండి, మిల్లీ సెకండ్ లో స్వామివారి దర్శనం అయిపోతే వెళ్ళిపోవాలి, అసలు చూద్దామా లేదా చూసామా లేదా అన్నా కూడా బయటికి తోసేస్తారు. చాలా మంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రాలకి చూస్తారు కదండి, వారికి తెలియదు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రణామం చేసి ఇలా ప్రణామం చేసి ఇలా దర్శనం చేసుకుందామని ఇలా వెళ్తారు. వారు అంటుంటారు అన్నట్టు బయటికి వచ్చి, అరే స్వామివారు ఇక్కడ మీ దర్శనమే చేసుకోలేదు బయటకు వచ్చేసాము అని చెప్తుంటారు. అంటే ఇలా తోసేస్తుంటారు అనమాట. అంటే స్వామివారు మనల్ని చూసారా లేదా, మనం స్వామివారిని చూసామా లేదా అని కొన్ని సందేహం కూడా ఉండవచ్చు. కానీ జగన్నాథుడు అలా కాదండి. జగన్నాథుడు కళ్ళు పెద్దగా చేసుకొని అండ్ ఇంకో శుభవార్త అండి, జగన్నాథుడు రెప్పలు కూడా లేవండి. అంటే జగన్నాథుడు రెప్పలు వేయకుండా చూస్తుంటారు. చిట్కస్ మనదా వద్ద చెప్తే నవ్వుతున్నారు. అంటే స్వామివారు అందరినీ చూస్తారండి, ఎవరెవరు వచ్చారు ఎవరెవరు సేవ చేశారు ప్రతి నిత్యం జగన్నాథుడు అందరినీ చూస్తారనమాట. మీకు ఆ సందేహం కూడా లేదు. అంటే తిరుపతిలో కూడా స్వామివారు చూస్తారండి, అయ్యో నా భక్తురాలు 24 గంటలు కంపార్ట్మెంట్ లో కూర్చున్నారు అని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. కానీ మనకి సందేహం ఉండవచ్చు అని జగన్నాథుడు కళ్ళు లేకుండా పెద్ద కళ్ళు చేసుకొని అందరినీ చూస్తున్నా అని చెప్పి వచ్చాడండి. అలాంటి అద్భుతమైన పండుగ జగన్నాథ రథయాత్ర. మీరు కూడా వీలైతే స్వామివారు చాలా ఆనందంగా ఉంటారండి. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో, ఇప్పుడు ఆనందిత మాతాజీని అడిగా అనుకోండి, మీ తల్లి చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేస్తావు అంటే
మా అమ్మని ఏదో కోరిక అడిగి అది తీర్చుకునే ప్రయత్నం చేస్తాను ఇలా అయితే అంటాము. స్వామివారు చాలా ఆనందంగా ఉంటారండి. ఎందుకంటే ద్వారక నుంచి బృందావన్ వెళ్తున్నారు. బృందావన్ అంటే తను పరితపించిపోతుంటారు. అలాంటి బృందావన్ వెళ్తున్నప్పుడు స్వామివారు ఆనందంగా ఉంటారు. అందుకే ఊగిపోతారంట. ఇలా ఊగిపోతున్న స్వామివారిని మీరు గనక వెళ్ళి ఏ కోరిక అడిగినా అది తీర్చేస్తారు. అలాంటిది భౌతికమైన కోరిక అడగకండి, ఆధ్యాత్మిక కోరిక అడగండి. మీ జీవితాన్ని తరింప చేసుకోండి. అంత ఆనందంగా ఉన్న స్వామి వారి సేవలో గనక మీరు సేవ చేశారనుకోండి, మీకు జన్మ మృత్యు జరావ్యాధి లేకుండా వైకుంఠానికి వెళ్ళిపోయే ఒక గొప్ప అదృష్టం స్వామివారు మనకు ఇవ్వబోతున్నారు. అందుకని మీరు కూడా ఇప్పుడు 27వ తారీఖు ఇస్కాన్ ఆవిడ్స్ లో రథయాత్ర జరుగుతుంది. అండ్ ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడలో ఓల్డ్ సిటీలో శనివారం రోజు మధ్యాహ్నం నుంచి ఆ రథయాత్ర జరుగుతుందండి. మీరు కూడా తోచిన సేవ అక్కడికి వచ్చి చేయడానికి ప్రయత్నించండి. లేదు స్వామి నేను వచ్చి నేను చేయలేను అంటే మీరు ద్రవ రూపంలోనో ఏదో ఒక రూపంలో మీరు కూడా స్వామి వారికి సేవ అందించవచ్చు. లేదు ప్రభు నాకు అది కూడా చేయలేనంటే కనీసం ప్రార్థించండి. ఈ జగన్నాథ రథయాత్ర మీరు చేస్తున్నారు చాలా అద్భుతంగా ఇది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. హరే కృష్ణ. ఈ కొన్ని విషయాలు మీ ముందరికి నేను వచ్చానని చెప్పడానికి ఐ థింక్ టైం లోపల కంప్లీట్ చేస్తాను. హరే కృష్ణ. నేను వాడిన ఉదాహరణ వల్ల ఎక్కడ నన్ను మనసు ఇప్పించుకుంటే క్షమించండి. నేను ఎక్కడైతే విన్నానో అంటే సీనియర్ ఆచార్యుల దగ్గర వరిష్ఠ వైష్ణవ దగ్గర విన్నే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఎక్కడ ఏది నేను ఎక్కువ చేసి తక్కువ చేసి ఎక్కడ చెప్పలేదండి. మనకి ఏదైతే ఆచార్యులు చెప్పారో అవే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. హరే ఇంకా కృష్ణ చాలా ప్రభుజీ. లీలలు ఉన్నాయండి. ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ ఈ రోజు మా ప్రభుజీ బర్త్డే ప్రభుజీ. మీ బ్లెస్సింగ్స్ కృష్ణ మర్సితో హరే ఆ కృష్ణ. రోజు హరే బర్త్డే కృష్ణ చేసుకుంటున్నాం. ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, నమస్తే. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ మహబూబ్నగర్ నుంచి మాకు అప్పుడప్పుడు యాత్రకు వస్తుంటారండి. ఒకసారి బృందావనంలో ఉన్నప్పుడు అనుకుంటా వారి ఒక అవును ప్రభుజీ ప్రభుజీ. పైనుంచి కింద పడ్డారండి. కింద పడ్డ తర్వాత కూడా దేవాదేవుడు కృప వల్ల తనకి ఏం కాలేదండి. చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ తోటి తను బయటపడడం జరిగింది. తను చెప్పారంట తనే స్వయంగా చెప్పారు. నేను ఇలా వెళ్ళి ఈ క్షేత్రంలో స్వామివారి మా ఆయనను రక్షించారని తను చెప్పడం జరిగింది. వారి యొక్క ప్రభుజీ బర్త్డే అంట. మాతాజీ ప్రభు మీరు వీడియో ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవాలి మాతాజీ. అందరితో విష్ చెప్పండి. ఉన్నారా మాతాజీ ప్రభుజీ? ప్రభుజీ వాకింగ్కి వెళ్ళిండ్రు మా ప్రభుజీ, అవునా? అందుకని నేను ఓకే. విష్ హ్యాపీ కృష్ణ మీ కాన్షియస్ అందరి బర్త్డే మాతాజీ బ్లెస్సింగ్స్ 3 ప్రభుజీకి. అంతస్తుల పైకి వెళ్ళి పడ్డాం కృష్ణ కృపతోటి. ఇవాళ మంచిగా డ్యూటీ చేసుకుంటున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కృష్ణ కృప, మీ ఆ రోజు మీరు చేసిన జప మహిమ ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా కృతజ్ఞతతో మీకు చెప్పుకుంటున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మా అందరి తరపు నుంచి ప్రభుజీకి కృష్ణ కాన్షియస్ బర్త్డే అని విషెస్ తెలియజేయండి మాతాజీ. ఎస్ మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగొచ్చండి, లేదా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది క్లాస్? చాలా క్లాస్ చాలా హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను జగన్నాథ్పూర్ వెళ్ళొచ్చాం కానీ అంటే చాలా 2010లో అనుకుంటా వెళ్ళాను. కానీ అప్పుడు మాకు ఇంత వివరాలు తెలియదు ప్రభుజీ. వివరాలు తెలిసాక వెళ్ళుంటే అసలు ఆ ఆనందం వేరుంటది కదా ప్రభుజీ. మళ్ళీ వెళ్దాం కానీ మాతాజీ. జగన్నాథ్ కానీ మీరు మళ్ళీ చెప్తా రావద్దని ఉంటే చెప్పలేదు, మళ్ళీ వెళ్దాం. మళ్ళీ దర్శనం చేసుకున్నా ప్రభుజీ. ఆ కళ్ళతోటి ఆత్మతోటి దర్శనం అయిపోయింది ప్రభుజీ. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. చక్కగా తెలియని విషయాలు చాలా చెప్తారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే ఎస్ కృష్ణ ధనలక్ష్మి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉమా మాతాజీ చెప్పండి. బాగా చెప్తున్నారు ప్రభుజీ, మీరు చాలా సంతోషం. రథయాత్రకి రాలేము ప్రభుజీ. ఏం పర్లేదు. ఎక్కడ ఉంటారు మాతాజీ మీరు? బాచుపల్లిలో ఉంటానండి, నేను పెద్దదాన్ని. బాచుపల్లి. కొంచెం అవునా? ఓకే. కొంచెం ఏం పర్లేదు మాతాజీ. ప్రాబ్లం ఉంది. లైవ్ ఆ, లైవ్ మేము కొంచెం- షేర్ చేస్తాం మాతాజీ. కనీసం లైవ్ లో చూడండి. అలాగే ప్రభుజీ. అవి కొంచెం నడువు నొప్పి ఉంది, సయాటిక పెయిన్ అది ఉంది ప్రభుజీ. నేను రాలేను. ఇక్కడి నుంచి ఇంట్లోంచే దండం పెట్టుకుంటాను ప్రభు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ధనలక్ష్మి మాతాజీ. ఎస్ హరే కృష్ణ ధనలక్ష్మి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీనివాస్ ప్రభు. ప్రభుజీ మీరు అన్నారు కదా జగన్నాథ స్వామి హనుమాన్ని పిలిచారని. ఏ యుగంలో ప్రభు అది? హనుమాన్ భక్తుడు అని చెప్పాను కదా ప్రభు. అంటే ఈ రామ అవతారం ముగించుకున్న తర్వాత ఈ లీల జరిగింది. ఆహా, ఓకే. హరే కృష్ణ. ఎస్ లక్ష్మి జగదీష్ ప్రభు.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ, దండవత్నాం. ఈ స్టోరీ చాలా దగ్గరలో విన్నాను కానీ మీరు ఇంకా చాలా ఎలాబరేట్ చేసి చెప్పారు ప్రభుజీ. చాలా సంతోషము. కృష్ణ గురుదయ మాతాజీ. అచ్యుత లక్ష్మి మాతాజీ, చాలా సంతోషం. మా మాతాజీ కూడా యాత్రకు వస్తుంటారు, పాపం ఇబ్బంది అయినా కూడా వస్తుంటారు. ఎస్ అంతా మీ కృప ప్రభుజీ. దేవుని దయ మాతాజీ. ధనలక్ష్మి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, అని ప్రశ్న ఉందా? ఓకే, మాట్లాడుతున్నానండి, మధ్యలో వాళ్ళు వస్తున్నారు. హరే కృష్ణ ఓకే. ప్రభుజీ. యాక్చువల్గా నా చిన్న డౌట్ ఏంటంటే, ఏకాదశి నిన్న ఉందన్నారు కదా, అవును. క్యాలెండర్ లో బిఫోర్ డే వస్తుంది. మనం లాస్ట్ టైం ఓకే. నిర్దిష్ట చేసినప్పుడు కూడా నిశ్చలేదు, అది కూడా ముందు ఓకే. రోజు చూపిస్తున్నారు. ఓకే, నేను యాక్చువల్గా చెప్తాను there is- మాతాజీ, నేను చెప్తాను దాని గురించి. యాక్చువల్గా మనం పద్మ పురాణంలో ఏమని చెప్తుంటారంటే, దశమి గడియలో వచ్చిన ఏకాదశి చేయొద్దని చెప్తుంటారు మాతాజీ. పద్మ పురాణంలో మీరు రెఫరెన్స్ తీసుకోవచ్చు. అంటే ఏకాదశి ద్వాదశి గడియల్లో ఉన్న ఏకాదశి కూడా మనకు చేయొచ్చు అని చెప్తుంటారు. అందుకని మనం ఏం చేస్తామంటే, ఆ ద్వాదశి ఏకాదశి ఉన్న గడియల్లో మనం అనేది పాటించే ప్రయత్నం చేస్తాం. మనకి రెఫరెన్స్ ఏంటంటే పద్మ పురాణం ప్రకారంగా. చాలా మంది అంటే ఏకాదశి గడియలు వచ్చాయి కదా అని చేసేస్తుంటారు, కానీ పద్మ పురాణంలో అలా చెప్పారు కాబట్టి మనం అలా చేయకుండా మనం పాటిస్తుంటాం. చాలా మంది ఏంది ఈ రోజు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇవాళనే వారు పాటిస్తుంటారు. అదే మరి క్యాలెండర్ లో ఎలా తెలుస్తుంది? వాళ్ళది వాళ్ళు ఇస్కాన్ చెప్పినట్టు క్యాలెండర్ తీసుకోండి ఉంటుంది. ఇస్కాన్ ది ఒక క్యాలెండర్ ఉంది, మీకు ఆన్లైన్ లో కూడా ఉంటుంది. అది ప్లే స్టోర్ లో కూడా యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఓకే ప్రభుజీ, నమస్కారం ప్రభుజీ. ఓకే, ఏం ప్రశ్న లేకపోతే ఇవాళ క్లాస్ అటెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చక్కగా ఉదయాన్నే ఇలా భక్తుల సంగీతం అందరూ రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్ పావని మాతాజీ, ఆ అనౌన్స్మెంట్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, అవును ప్రభుజీ, రిమైండ్ అండ్ చేద్దాం. ఇంకోటి, ఒక అన్ని గ్రూప్ లో మెసేజ్ పంపించడము, అందరూ చాలా మంది అన్ని గ్రూప్ లో ఉంటున్నారండి. కన్సల్టేట్ చేసి అందరూ మీకు ఆసక్తి ఉన్నట్టయితే ఒక గ్రూప్ పెట్టాము, గీతామృతం INU అని, ఇస్కాన్ నందనం కూడా నుంచి ఆ గ్రూప్ అనేది పెట్టడం జరిగింది. మీరు జాయిన్ కాని వాళ్ళు మీ అంటే బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పి అందులో జాయిన్ చేయించండి. అన్ని గ్రూప్ లో ఉండకండి, ఏదో ఒక గ్రూప్ లో కమ్యూనికేట్ చేద్దామని అలా గ్రూప్ పెట్టాము. మీరు అందరూ ఆ గ్రూప్ లో జాయిన్ కండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ మాతాజీస్. ఇక్కడ సెషన్ ఇవాళ ముగిద్దాం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ప్రభుజీ హరే కృష్ణ మంత్రం చెప్పించండి. ప్రభుజీ హరే కృష్ణ ప్లీజ్. ఒకసారి అందరం హరే కృష్ణ మంత్రం చెప్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ